ఈ పొట్ట శుద్ధి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే రెడీగా పెట్టుకోవాల్సినటువంటి పదార్థాలు ఒకటో రెండో ఎక్కువేం లేదు, పెద్దగా కష్టపడి తెచ్చుకోవాల్సిన కూడా ఏం లేదు. కానీ దానికి ముందు ప్రిపరేషన్ ఒకటి చేసుకోవాలన్నమాట. అంటే చాలామంది తెలియక ఏం చేస్తుంటారంటే ఏదో 2 నెలలకో 3 నెలలకో ఒకసారి ఆముదం తాగితే మంచిది అని చెప్పారని చెప్పి తాగేస్తూ ఉంటారు. కానీ దానికి ఒక ప్రొసీజర్, ఒక పద్ధతి ఉంటుంది, దాని ప్రకారం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఏదో ఒక ఆదివారం నాడు పొట్ట శుద్ధికి మందు తీసుకుందాం అని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే శుక్రవారం సాయంత్రం నుంచే ఆహారం తేలికగా ఉండేలాగా తీసుకోవాలన్నమాట. అంటే మామూలుగా కడుపు నిండా అన్నీ వేసుకుని తినడం అనేటువంటి లక్షణాన్ని శుక్రవారం సాయంత్రానికి వదిలేసుకోవాలి. అంటే ఒక 2 రోజులు ముందు నుంచే తేలికగా అరిగేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే ఒకరోజు ముందు అంటే ఆదివారం చేసుకోదలుచుకుంటుంటే కనుక శనివారం నాడు మిగతా ఆహార పదార్థాలన్నీ మానేసి కేవలం బియ్యము పెసరపప్పు కలిపి చేసుకున్న కిచిడీ లాంటి ఆహారం తీసుకోవాలన్నమాట. ఒక జావలాగా చేసుకోవడం కానీ ఒక కిచిడీ లాగా కానీ. అంటే బియ్యాన్ని వేయించేసి తర్వాత పెసరపప్పును విడిగా వేయించి ఈ రెండింటితోటి కలిపి ఒక జావలాగా వండుకుని అంటే రేపు ఔషధం తీసుకుంటున్నట్టయితే కనుక ముందు రోజు కేవలం ఈ కిచిడీ లేదా జావని మాత్రమే ఉదయము సాయంత్రం 2 పూట్ల తీసుకోవాలి. ఇలా ఎందుకు చేస్తారంటే అంతకుముందు తీసుకున్నటువంటి ఆహారంలో మన శరీరంలో పేరుకున్నటువంటి మలినాలన్నీ కూడా శరీరంలో అక్కడక్కడ ఉంటూ ఉంటాయి. ఆ మలినాలన్నీ కూడా మనకి మళ్ళీ ఈ పేగుల్లోకి వస్తేనే మనం తీసుకున్నటువంటి ఔషధం ద్వారా ఆ మలినాలు బయటకు పోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఒక రోజు ముందే తేలికపాటి ఆహారం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడక్కడ ఉండేటువంటి మలినాలన్నీ కూడా ముందు క్లియర్ అవ్వడం మొదలవుతుంది. అందుకోసం ఒక రోజు ముందు చాలా తేలికగా అరిగేటువంటి కిచిడీ లేదా జావని మాత్రం తీసుకోవాలి. తర్వాత ఔషధం తీసుకునే రోజు మనకి రెడీగా ఉండాల్సినటువంటి పదార్థాలు ఏమేంటంటే ఆముదం. ఆముదం మనకి మామూలుగా ఇళ్లలో అందరికీ అలవాటు. అంటే ఇప్పుడు ఈరోజు ఈ జనరేషన్కి వాళ్ళకి అంతగా ఎక్కువ తెలియకపోవచ్చు, కానీ కొద్దిగా ఒక జనరేషన్ ముందు అందరికీ కూడా ఆముదం అనేటువంటిది బాగా అలవాటైనటువంటి పదార్థం. ఇది తేలికగా విరేచన అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే కడుపులో ఉండేటువంటి మలిన పదార్థం పూర్తిగా బయటకు పోవడానికి బాగా సహాయపడుతుంది. వాత దోషాన్ని లక్షణం ఆముదానికి ఉంటుందన్నమాట. అలాగ మనకి కడుపులోకి తీసుకోవడానికి అనుకూలంగా ఉండేటువంటి వంట ఆముదాన్ని తెచ్చుకుని రెడీగా ఉంచుకోవాలి. అలాగే మనకు కావాల్సినటువంటి మరొకటి ఏంటంటే కమలాపండు రసం. చక్కగా కమలాపండుని రసం తీసేసుకుని ఒక గ్లాసు రసాన్ని కూడా రెడీగా పెట్టుకోండి. కొంచెం వేడి నీళ్ళు కూడా కాచి పెట్టి ఉంచుకోవాలన్నమాట. ఈ 3 పదార్థాలు వేడి నీళ్ళు, ఆముదము, కమలాపండు రసం రెడీగా ఉన్నట్టయితే ఈ పొట్ట శుద్ధి కార్యక్రమం తేలిగ్గా చేసుకోవచ్చు. పొట్ట శుద్ధి చేసుకునే రోజున ఉదయం బ్రష్ చేసుకున్న తర్వాత మొదట ఏం చేయాలంటే ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీళ్ళని తాగాలి. ఈ గోరువెచ్చటి నీళ్ళు తాగినప్పుడు కడుపులో ఉండేటువంటి కండరాలన్నీ చక్కగా కదిలి మలినాలు బయటకు పోవడానికి పేగుల్ని సిద్ధం చేస్తాయన్నమాట. గోరువెచ్చటి నీళ్ళు తాగిన తర్వాత ఒక 5 నిమిషాలకి గోరువెచ్చటి ఆముదాన్ని తీసుకోవాలి. ఆముదాన్ని కొంచెం గోరువెచ్చగా చేసుకుని సుమారుగా అంటే కొంచెం నార్మల్ బరువు అది ఉన్నటువంటి వాళ్ళు ఒక 50-60 కిలోలు లేదా 65-70 వరకు ఉన్నా సరే 50 నుంచి 70 కిలోల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా ఒక 3 చెంచాల పరిమాణంలో ఆముదాన్ని తీసుకుని గోరువెచ్చగా చేసుకుని దాన్ని తాగేసేయాలి. అంటే డైరెక్ట్గా ఆముదాన్ని తాగలేనటువంటి వాళ్ళు ఏం చేయాలంటే కొద్దిగా దాన్ని వేడివేడి పాలలో కానీ లేకపోతే వేడి నీళ్ళలో కానీ కలుపుకొని ఒకసారిగా నోట్లో తాగేసేయాలన్నమాట. తాగిన తర్వాత ఇంకొక 10 నిమిషాలకి మళ్ళీ కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తాగాలి. గోరువెచ్చటి నీళ్ళు తాగి ఇంకొక 5 నిమిషాలు దాటిన తర్వాత అప్పుడు కమలాపండు రసాన్ని తీసుకోవాలి. కమలాపండు రసం తాగిన తర్వాత ఏంటంటే ఆముదం తీసుకున్నప్పుడు కొంచెం కడుపులో మనకి నోట్లో అంతా వికారంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ ఔషధం తీసుకున్నటువంటి పర్పస్ ఏంటంటే విరేచనం ద్వారా శరీరంలో ఉండేటువంటి మలినాలు బయటకు పోవాలి అని. కొంతమందికి వికారం వచ్చి ఆముదం వేసుకున్న తర్వాత వాంతులు అయిపోయినట్టయితే కనుక అనుకున్నటువంటి పర్పస్ సర్వ్ అవ్వదు. ఏం జరగాలని మనం ఈ ఔషధాన్ని తీసుకున్నామో అది ఆ లక్ష్యం నెరవేరదు కనుక కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తాగిన తర్వాత కమలాపండు రసం తాగిన తర్వాత ఏంటంటే ఆ నోట్లో ఉండేటువంటి వికారం అది పోతుంది. పేగుల కదలికలు పైవైపు కాకుండా కింద వైపుకి మొదలవుతాయి అన్నమాట. అందుకోసమని కొంచెం కమలాపండు రసాన్ని తీసుకోవాలి. ఈ ఆముదం తాగిన తర్వాత కొంతసేపటికి నెమ్మదిగా విరేచనాలు అవ్వడం మొదలవుతుంది. ఒక 3-4 విరేచనాలు పూర్తిగా అయిపోయేంత వరకు ఇంకెటువంటి ఆహారం తీసుకోకుండా ఉండాలి. 4-5 అయిపోయిన తర్వాత అప్పుడు ఒక గ్లాసు కమ్మటి మజ్జిగను తాగాలి. మజ్జిగ తాగి
ఆ రోజుకి ఏంటంటే ముందు రోజు చెప్పినట్టుగానే జావ లాంటిది లేకపోతే తేలికగా అరిగే కిచడి మాత్రమే ఆహారంగా తీసుకోవాలన్నమాట. ఇంకా మామూలు అన్నం తినేయటము, టిఫిన్ తినడం అలాంటివి ఏవి చేయకూడదు. అలా చేయకుండా ఉన్నప్పుడు కంప్లీట్గా ఈ శుద్ధి కార్యక్రమం పూర్తవుతుంది. ఆదివారం కనుక పూర్తిగా కడుపు శుద్ధి అయిపోయినట్టయితే కనుక మళ్ళీ సోమవారం కూడా తేలికగా అరిగేటువంటి జావా, కిచడి, కేవలం ఇడ్లీ లాంటిది అలాగా తేలికలా ఉండేటువంటి ఆహారం తీసుకుని మళ్ళీ మంగళవారం నుంచి నార్మల్ ఆహారం తీసుకుంటూ ఉండొచ్చు. ఈ విధంగా ఈ పొట్టశుద్ధి కార్యక్రమాన్ని సీజన్స్ మారుతున్నప్పుడు అలా చేసుకుంటూ ఉన్నట్టయితే కనుక శరీరంలో ఉండేటువంటి మలినాలు బయటకు పోయి రకరకాల అనారోగ్యాల బారిన పడకుండా ఉండడానికి ఇది మంచి ఒక క్రియలాగా తోడ్పడుతుంది అన్నమాట.